హాయ్ అండి అందరికీ. నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి దరి చేరవే సఖి పార్ట్ 6. ప్రమీల ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్న అను కృష్ణకి అమ్మ అను అన్న వాయిస్ వినిపించడంతో ఇద్దరూ ఒకేసారి డోర్ వైపు చూశారు. డోర్ దగ్గర నిల్చుని ఆప్యాయత నిండిన కళ్ళతో అనునే చూస్తూ ఎలా ఉన్నావమ్మా అని అడిగాడు రఘురాం. బాగున్నాను మామయ్య, మీరెలా ఉన్నారు అంది అను. అని సమాధానమిచ్చి తను అనుకుంది ఎలాగో జరగదు అని అర్థమయ్యి అను చేతిని కృష్ణ చేతిలో పెట్టి వాళ్ళిద్దరి వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి ప్రమీల పక్కన కూర్చొని కృష్ణని అడిగి తన కండిషన్ తెలుసుకుని ఏం ప్రాబ్లం లేదు అని కృష్ణ చెప్పడంతో ప్రమీల తల నిమురుతూ ఉన్నాడు రఘురాం. నాగి తెచ్చిన ఐటమ్స్ అన్నీ ప్లేట్లో పెట్టి కృష్ణకి అనుకి ఇచ్చింది నాగి. ఇప్పుడు ఆకలిగా లేదు నాగి, అమ్మ లేచాక తింటా అని కృష్ణ అంటే అను కూడా నేను కూడా అప్పుడే తింటాను అని ఏదో మెయిల్ వస్తే చెక్ చేస్తూ ఉంది. మీరన్నా తినండి బాబుగారు అని ఇంకో ప్లేట్ తీసుకొని రఘురాం చేతిలో పెడితే నాకు వద్దు అనేసి ప్రమీల ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు రఘురాం. ఇంతలో ఏదో ఆలోచన వచ్చిన రఘురాం, అవును అందరం ఇక్కడే ఉన్నాం, కశ్వి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాక ఇంట్లో ఎవరూ లేకపోతే కంగారు పడుతుందేమో అన్నాడు రఘురాం. అప్పుడే మేల్కొన్న ప్రమీల, తను ఇప్పుడే రాదు కదా కాలేజ్ నుంచి, 4:30 అవుతుంది తను వచ్చేసరికి అని తన తల మీద ఉన్న రఘురాం చేతిని ఆమె చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుని ఈ జన్మలో మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదండి అంటూ కన్నీరు పెట్టుకుంది ప్రమీల. ప్రమీల అలా కన్నీరు పెట్టుకోగానే మా అంటూ ప్రమీలకి ఇంకో పక్కన చేరి ఆమె భుజం మీద ఓదార్పుగా అను చేయి వేయడంతో తనకంటే ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి అతని అమ్మని ఆమె అంతగా కేర్ చేస్తుంటే కృష్ణ అను వైపే చూస్తున్నాడు ఆరాధనా భావంతో. అసలు ఎలా ఇలా ఉండగలవను అని మనసులో అనుకుంటూ. ప్రమీల, ఏంటా మాటలు, ఇప్పుడు ఏమైంది, అంతా బాగుంది కదా, చూడు నీ కోడలు కూడా నీ దగ్గరకు వచ్చేసింది అన్నాడు రఘురాం. అవునండి, నా అను నా పక్కన ఉండగా నాకు ఏమీ కాదు. కన్నయ్య ఈ హాస్పిటల్లో వద్దురా, ఇంటికి వెళ్ళిపోదాం, నాకిక్కడ ఉండబుద్ధి కావట్లేదు, అను ఉంది కదా, నన్ను బాగా చూసుకుంటుంది, కశ్వి ఇంటికి వచ్చేలోగా మనం ఇంట్లో ఉండాలి, ఎవరు తనకి నాకు ఇలా జరిగింది అని చెప్పకండి, చిన్నపిల్ల భయపడుతుంది అంది ప్రమీల. రఘురాం కూడా అందుకు సరే అన్నాడు. కృష్ణ డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసి మీరు తినేసి ఇంటికి వెళ్ళండి మా, నేను నా క్యూట్ సిస్టర్కి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి అను చేయి పట్టుకొని బయటకు తీసుకెళ్ళిపోయాడు కృష్ణ. కృష్ణ ఏం చేయబోతున్నాడో ఊహించిన రఘురాం ప్రమీల ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటే 3 సంవత్సరాల తర్వాత అందరి ముఖాల్లో నిజమైన సంతోషం చూసిన నాగి మనసు సంతృప్తితో నిండిపోయింది. కృష్ణ చెప్పినట్టుగానే ముగ్గురు లంచ్ తినేసి ప్రమీలని డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయారు.
వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి 3 అయింది. రఘురామ్ని ప్రమీలని గుమ్మం దగ్గరే ఆపేసి దిష్టి తీసి అప్పుడు లోపలికి వెళ్ళనిచ్చింది నాగి వాళ్ళిద్దరిని. రఘురాం జాగ్రత్తగా ప్రమీల భుజం మీద చేయి వేసి ఆమె ఒక చేయిని పట్టుకుని నడిపించుకుంటూ రూమ్లోకి తీసుకెళ్ళాడు. నేను నడవగలను, నాకై నేను రూమ్లోకి వెళ్ళగలను అని ప్రమీల మొత్తుకుంటున్నా వినకుండా బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి, నువ్వు రెస్ట్ తీసుకుంటూ ఉండు, నేను వెళ్ళి నాగి చేత జ్యూస్ చేపించి తీసుకొని వస్తాను అంటూ మరో మాటకి తావివ్వకుండా కిచెన్లోకి వెళ్ళిపోయాడు రఘురాం. కాలేజ్ వదలగానే తన ఫ్రెండ్స్తో కలిసి బయటకు వస్తున్న కశ్వికి తన ఎదురుగా కాలేజీ బయట కృష్ణ కార్ బ్యానెట్ మీద రిలాక్స్గా కూర్చుని ఉంటే కృష్ణ పక్కనే అను నిల్చుని కనిపించింది. ఒక్క క్షణం తన కళ్ళను తానే నమ్మలేకపోయింది కశ్వి. తన ఫ్రెండ్స్తో, మీరు వెళ్ళండి, మా అన్నయ్య వచ్చాడు నన్ను పిక్ చేసుకోవడానికి అని చెప్పి కార్ దగ్గరకు వెళ్ళి కృష్ణ దగ్గర గారాలు పోతూ తన కాలేజ్ బ్యాగ్ని కృష్ణ చేతికి ఇచ్చేసి, అబ్బా ఈరోజు ల్యాబ్ ఉందన్నయ్య, మార్నింగ్ నుంచి ల్యాబ్లో మగ్గిపోయా తెలుసా, చాలా ఆకలిగా ఉంది, కేఎఫ్సికి వెళ్దామన్నయ్యా ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నట్టే ఆర్డర్ వేసింది కశ్వి. అనుని చూసినా చూడనట్టే బిహేవ్ చేస్తూ. ఓయ్ కశ్వి పాప, నేనొకదాన్ని ఇక్కడ ఉన్నానమ్మా, కనిపించట్లేదా నేను నీకు అంటూ ఫేస్ కొంచెం సాడ్గా పెట్టింది అను. అను మాట్లాడింది ఏమీ వినిపించనట్టే, కేఎఫ్సికి వెళ్దామంటే నువ్వు అటు సైడ్ చూస్తావేంటి అంది కశ్వి అను వైపు చూస్తున్న కృష్ణతో. తను నీతోనే మాట్లాడుతుంది, వినిపించట్లేదా, తను అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి అన్నాడు కృష్ణ. నాకిక్కడ ఎవ్వరూ కనిపించట్లేదు, వినిపించట్లేదు అన్నయ్య, నీకెవరైనా కనిపిస్తున్నారా అంది కశ్వి కొంచెం సీరియస్గా. అను కశ్వి వైపే అలిగినట్లుగా ఫేస్ పెట్టి చూస్తుంటే, నీకు అను కనిపించట్లేదా, నీ స్వీట్ వదిన కదా, అసలే 3 ఏళ్ళు తర్వాత తిరిగి వచ్చింది అన్నాడు కృష్ణ అనుని కశ్విని మార్చి మార్చి చూస్తూ. అదే అన్నయ్య నేను కూడా అనేది, అప్పుడెప్పుడో నేను హై స్కూల్లో ఉన్నప్పుడు మాయమైంది నా బ్రదర్, ప్రియురాలు, మా అమ్మకి కాబోయే కోడలు, నా స్వీట్ వదిన. ఇప్పటి వరకు మనకి కనిపించలేదు. మనం తన కోసం ఎంత వెతికాం, ఎంత బాధపడ్డాం, అసలు మన గురించి ఆలోచించకుండా 3 సంవత్సరాలు ఏమైపోయినట్టు. తను వెళ్ళిపోయినప్పుడు నేను చిన్న పిల్లని, నేను తనకి ఎంత అలవాటైపోయాను. కనీసం నా కోసం కూడా తిరిగి రావాలనిపించలేదా తనకి? ఇంతేనా తనకి నా మీద ఉన్న ప్రేమ? అందుకే నాకిప్పుడు ఎవరూ కనిపించట్లేదు, వినిపించట్లేదు అంటూ బ్యానెట్ నుంచి కిందకు దిగిన కృష్ణని సైడ్ హక్ చేసుకుని ఓరకంట అనువైపు చూస్తూ ఏడుపు ముఖం పెట్టేసింది కశ్వి. విన్నారు కదా, ఇది ఇవాల్టి దరి చేరవే సఖి స్టోరీ. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పొచ్చు కదా, చదివి మురిసిపోతాను. నేను మీ అనుష కృష్ణ, సైనింగ్ ఆఫ్.